వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. బండి రీడింగ్ చూసిరుగా 34,114 పక్కన 5. మనము సైదాబాద్ ఏరియాలో ఉన్నాం. సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 21 దగ్గర మార్నింగ్ రైడ్స్ అని ఈ మధ్యలో కంటిన్యూ చేస్తున్నాం. మీరు అందరూ చూసి ఆదరిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. సో దానిలో భాగంగానే ఈరోజు మార్నింగ్ ఈ సైదాబాద్ ఏరియా నుండి అయితే ఈ రైడ్ని స్టార్ట్ చేసినాము. ఇక్కడ నుంచి మనము సీదా కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాము. అండ్ మీరు అడుగుతున్న ప్రతి రిక్వెస్ట్ని ఆల్మోస్ట్ 99% నేను ఫుల్ఫిల్ చేస్తూనే ఉన్నా. మీరు చూస్తూనే ఉన్నారు. సైదాబాద్ ఎక్స్ రోడ్ అలా రైట్ వెళ్తే సరూనగర్ దిల్సుఖ్నగర్ వైపు వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ హోటల్ చాలా ఫేమస్, ఇది ఇంపీరియల్ రెస్టారెంట్. ఈ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి నేను చాలా వీడియోస్ చేసిన. అండ్ టోటల్గా ఒక 5 పార్ట్స్గా దీన్ని డివైడ్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే నేను వీడియో తీయడం జరిగింది. మీరు అందరూ చూసినారు, థ్యాంక్ యూ సో మచ్. సిగ్నల్ పడ్డది, 34 సెకండ్లు ఉంది. మనం స్టాప్ లైన్ దగ్గరలోనే ఆగాలి, దానికంటే ముందే ఆగాలి. కొంచెం ముందే ఆగినాం. బ్రో వెళ్ళిపోతున్నారు, ఇక వాళ్ళ పర్సనల్ డిసిజన్. గ్రీన్ పడ్డది, వెళ్ళిపోదాం. ఇమీడియట్గా గ్రీన్ వేసేసినారు, మనం ముందుకు వచ్చేసినాం. ఒకవేళ ఎవరైనా ఈ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి వీడియోలు చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. మంచు చూడండి ఎట్లా కనిపిస్తుంది, మీకు డీటెయిల్గా కనబడుతుందిగా. మంచు అయితే మస్తున్నది. పొద్దున్నే బయటకు వచ్చి ఆ మంచుని తాకుతుంటే నెక్స్ట్ లెవెల్. ఇది ఇండియన్ ఆయిల్ గవర్నమెంట్ చేత నడిపింపబడుతుంది. ఇక్కడ ఉన్న ప్రిజన్స్ ఉంటారు కదా, ప్రిజన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన చెంచల్ కూడా. ఇది ఒకటి జైలు ఉత్పత్తులు అమ్మకాలు, ఇది అంటే లోపల ఉన్న వాళ్ళు తయారు చేసినవి. అండ్ ఇది కూడా ఇండియన్ ఆయిల్, మై నేషన్ గ్యాస్ స్టేషన్, ప్రిజన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళదే. ఇది కూడా ఇక్కడ మనకి పెట్రోల్లో ఎలాంటి మోసం జరగదు. 1.21 లీటర్స్ వచ్చింది మనకి. 130 రూపీస్ పెట్రోల్ కొట్టించినాం. సో ఇక్కడ నుంచి మనము ముందుకు వెళ్ళిపోదాం. ఇదే సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్. సో ఇందాక మీకు చెప్పినాను కదా, ఆల్రెడీ ఒక 5 పార్ట్స్లో డివైడ్ చేసి రిలీజ్ చేసిన వీడియోస్ అన్నీ. టైం ఉంటే ఒకసారి చెక్ చేయండి. సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ అనే థంబ్నెయిల్ ఉంటుంది. ఫైర్ స్టేషన్, మలక్పేట్ ఫైర్ స్టేషన్. మనం సీదా వెళ్ళిపోయినాం అనుకోండి, నల్గొండ ఎక్స్ రోడ్ వస్తుంది. అటు నుంచి రైట్గా వస్తే మనము మలక్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ అటువైపు వెళ్తాం. అండ్ ఈ క్రాస్ రోడ్ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనం అఫ్జల్గంజ్, ఎంజీబీఎస్, చాదర్ఘట్, కోటి ఇటువైపు వెళ్ళొచ్చు. అండ్ మీరు ఎవ్రీ డే, అంటే జెన్యున్గా చెప్పాలి, దాంట్లో ఇక్కడ మనకి ఏం ప్రైస్ మనీలు రావట్లేదు, మనకి ఏమి అది అవ్వట్లేదు. జస్ట్ మన ర్యాండమ్ వ్యూవర్స్ కానీ రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కానీ ఎప్పుడు లేస్తారు అని తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మీరు ఎవ్రీడే అట్ ప్రజెంట్, అది ఈ రోజైనా సరే లేదా మీ డైలీ లైఫ్ అయినా సరే, డైలీ ఎన్ని గంటలకు నిద్ర లేస్తారు, అంటే మీ డేని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, వాట్ ఎవర్. ఇక లేచి ఫోన్ పట్టుకుంటారా లేదా పనులు చేస్తారా, అది సెకండరీ. బట్ ఎన్ని గంటలకు లేస్తారు అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ వన్ ఆఫ్ ద ఫేమస్ హోటల్, ఇది హోటల్ సోహెల్. ఇది ఫ్లైఓవర్, నల్గొండ ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్. దాని మీద కూడా మనం ఒక వీడియో తీయడం జరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాం. మీరు అందరూ చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూస్తున్నాగా డిసెంబర్ వచ్చేసింది. ఈ విజువల్ రికార్డ్ చేస్తుంది December 2. ఈ మధ్యలో న్యూస్లలో వచ్చింది EMS అనే కాలేజ్ గురించి. మాస్ కాపీ చేస్తారని ఇక్కడ బుక్కులన్నీ పడేసినారు. మీరు చూసిరో లేదా అప్పుడు. ఇది సిగ్నల్ 10 సెకండ్లు 9 సెకండ్లు అని ఉన్నది, 6 సెకండ్లు అని ఉన్నది. బట్ ఆగకుండా వెళ్తున్నారు. ఫ్రీ లెఫ్టా ఏమో నాకు ఐడియా లేదు. బట్ సిగ్నల్ పడేదాకా ఆగుదామని ఆగిన. గో.
ప్రైమ్ టైంలోనైతే ఈ రూట్లో బీభత్సమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. మార్నింగ్ 8 to 9 అండ్ ఈవినింగ్ 5 to 6 ఆర్ అరౌండ్. ఇక అది చాలా టైమింగ్స్ ఉన్నాయి అనుకోండి. ఈవినింగ్ అయితే మస్తు ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఈ అంతే, ఇక్కడ రోడ్స్ వచ్చే వరకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నేరో ఉంటుంది. అండ్ ఒక బ్రో మనని కామెంట్లలో అడిగిండు, బ్రో మీరు వీడియో చూస్తున్నారని అనుకుంటున్నా, మలక్పేట్ ఆర్యూబి ప్రజెంట్ ఎలా ఉంది అని అడిగినారు. విజువల్లో రైట్ సైడ్లో మీకు కనబడుతుంది, అది గ్రీనే ఉంది మనకి, ఎందుకంటే వాకర్స్ కొరకు ఇది సిగ్నల్. ఆ రైట్ సైడ్లో ఉంది కదా, అది ఓపెన్ అయిపోయింది ఎప్పుడో, ఆ బ్లూ కలర్ది, అదే మలక్పేట ఆర్యూబి. మలక్పేట రైల్వే స్టేషన్ కూడా రీడెవలప్ చేస్తున్నారు. వీలైనప్పుడు అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసే ప్రయత్నం చేస్తా. ఇదే మలక్పేట రైల్వే స్టేషన్. బిల్డింగ్ చూసినారు కదా, సిమెంట్ లా కనబడ్డదిగా, అదే బిల్డింగ్. అక్కడ వర్క్ జరుగుతుంది. ఖచ్చితంగా ఒక రోజు వెళ్ళి వీడియో షూట్ చేసే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి ఇక్కడ సిగ్నల్ వస్తుంది. ఈ సిగ్నల్ నుంచి రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనము చాదర్ఘట్ వైపు, అక్కడ నుంచి కోటి అలా వెళ్ళొచ్చు. ఇక్కడ సిగ్నల్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, ఎంజీబీఎస్ వైపు అండ్ అఫ్జల్గంజ్, మళ్ళా చార్మినార్ వైపు వెళ్ళొచ్చు. కొంచెం స్లోగా మూవ్ అవుతుంది, ఎందుకంటే ఇది జంక్షన్ కాబట్టి. ఇక్కడ మీకు ఇక్కడ ఉన్న నా మెమొరీ ఏంటంటే, డబల్ కమీటా చేయడం కొరకు మేము ఇక్కడికి వచ్చి బ్రెడ్ తీసుకొని పోయేది మా చర్చిలో రెగ్యులర్గా స్వీట్ చేస్తున్నప్పుడు. ఆ మెమొరీ అయితే మనకుంది. ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి, అందులో ఒక మెమొరీ. ఎక్కడికి వెళ్ళినా మనం మెమొరీస్ని రీకలెక్ట్ చేసుకుంటాం కదా. అండ్ ఈ రూట్ తోటి మీకు ఏమైనా మెమరీస్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అది కూడా టైం ఉంటే. కేర్ హాస్పిటల్స్, రోడ్ అయితే అక్కడిక్కడ ప్యాచ్ వర్కులు చేసి కొంచెం నీట్గానే ఉన్నట్టుగా కనబడుతుంది. కొంచెం రోడ్ రఫ్గా ఉన్నా ఇంకొంచెం రోడ్ ప్యాచ్ వర్క్ చేసినారు. మేజర్ కాబట్టి ఇది మేజర్ రోడ్, ఎంజీబీఎస్కి వెళ్ళే దారి కాబట్టి రోడ్ కనీసం మంచిగా ఉండాలి. హైలైట్ ఏంటంటే ఇట్లా ఇది దాదాపు మెయిన్ రోడే. ఈ మెయిన్ రోడ్ మీద స్పీడ్ బ్రేకర్లు ఎందుకుంటాయో నాకు ఇప్పటికీ అర్థం కాదు. గల్లీలల్లో వేసుకున్నారంటే ఒక అందం ఉంటుంది, ఇక మెయిన్ రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు ఎందుకు వేస్తారో తెలియదు. అవును, అట్లా మెయిన్ రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు ఉండడం మంచిదేనా కాదా, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. వచ్చేసినాం ఎంజీబీఎస్. కీప్ డిస్టెన్స్ 50 feet. ఓకే, ఇక్కడ బస్సు స్లో అవుతుంది, ఎవరో దిగుతున్నట్టున్నారు. ఇదే ఎంజీబీఎస్. అండ్ ఓల్డ్ సిటీ మెట్రోకి సంబంధించిన పనులు షూట్ చేద్దామని అయితే ఈరోజు డిసైడ్ అయ్యి బయటకైతే రావడం జరిగింది. ఓల్డ్ సిటీ వైపే మనం వెళ్తున్నాం ప్రజెంట్. ఈ రోడ్ అయితే ఇక ఈవినింగ్ అయితే కలకలలాడుతుంటుంది మొత్తం ఫుడ్ స్టాల్స్ తోటి. ఈ రోడ్లో రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి అదంతా తెలుసు. అండ్ కొంచెం ముందుకెళ్ళగానే వీడియో ఎండ్ చేద్దామని అనుకుంటున్నా, ఎందుకంటే ఇంకొక వీడియో షూట్ చేయాలి ఓల్డ్ సిటీ మెట్రోకి సంబంధించింది. అది కూడా మీరు ఈ వీడియో చూసే టైంకి అది కూడా రిలీజ్ అయ్యి ఉండొచ్చు, ఇదే ఛానల్ ఉంటుంది. ఓల్డ్ సిటీ మెట్రో వర్క్స్ జరుగుతున్నాయి కదా, కొన్ని ఇళ్ళలు కూలగొట్టి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి వర్క్ అయితే జరిగిస్తున్నారు. కంటిన్యూ చేద్దామా వీడియోని, దీంతో ఇక్కడికి ఎండ్ చేసి ఇంకొకటి తీద్దామా అని ఆలోచనలో ఉన్నా, బట్ చూద్దాం. ఇదిగో ఇక్కడ ఇదంతా
తీసేసినారు, మీకు క్లియర్గా కనిపిస్తున్నది కదా. గతంలో కూడా చాలా వీడియోలు నేను చేయడం జరిగింది. ఇదిగోండి రైట్ సైడ్ అంతా చాలా స్పేస్ చేసినారు. ఇదిగో లెఫ్ట్ సైడ్ ఈ బిల్డింగ్ అంతా కూలగొట్టినారు ముందు. ఇదిగోండి ఈ రైట్ సైడ్ కూడా తీసేసినారు. ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా క్లియర్ చేసిర్రు. ఈ లెఫ్ట్ అంతా ముందు షాపులో షటర్లో ఉండే ఇవన్నీ కూడా కూల్ చేసి రోడ్డు వెడల్పు చేసినారు. నెక్స్ట్ ఇక మెట్రో పనులు ప్రారంభం అవడమే ఆలస్యం. ఇలా ఒకటొకటి వర్క్ జరుగుతుంది. అండ్ మీ దృష్టిలో ఈ ఓల్డ్ సిటీ మెట్రోకి సంబంధించిన వర్క్ స్పీడ్గా జరుగుతుందా, స్లోగా జరుగుతుందా, ఏంటిది అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇదిగోండి ఇటు సైడ్ కూడా కూలగొట్టినారు. రైట్ సైడ్ కూడా మీరు చూడొచ్చు, బిల్డింగ్స్ అన్ని కూలగొట్టింది మనకు డీటెయిల్ గా కనబడుతుంది. ఇక్కడికి వచ్చే వరకు రోడ్ కొంచెం నేరో ఉంది. అండ్ ఇక్కడ మొత్తము ఇలా ఏర్పాటు చేసినారు చూడండి బారికేడ్లు. అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండడం కొరకు ఇట్లా ఈ బారికేడ్లను ఏర్పాటు చేసినట్టు. ఇక్కడ మెట్రో పనులు జరుగుతున్నాయని ఇందులో డీటెయిల్ గా రాసి ఉంది. ఓ ఓ ఓ ఓ ఓ ఓ నారో నారో. ఇది వైడ్ లో ఉండే వరకు మీకు చాలా వైడ్ గా కనబడుతుంది. 1x లో పెట్టిన అనుకోండి మీకు ఎగ్జాక్ట్లీ స్పీడ్ గా అనిపిస్తుంది, ఐ మీన్ విడుతుగా అనిపిస్తుంది. అండ్ ఇట్ సైడ్ కూడా స్పేస్ చేసినారు. మిగతా వాళ్ళు వాళ్ళవి బిల్డింగ్ వాట్ ఎవర్ బిల్డింగ్ వాళ్ళు నిర్మించేసుకుంటున్నారు. అంటే ఇక్కడ అయిపోయింది, ల్యాండ్ ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకున్నారు. ఇదంతా లెఫ్ట్ లో చూస్తున్నారుగా, ఈ ఖాళీ జాగా అంతా ఇంత ముందుకు షాపులు ఇల్లులు ఇవన్నీ ఉండేటివి, అవన్నీ కూలగొట్టేసేసినారు. ఇంకా వాళ్ళు మిగతాది మళ్ళీ వాళ్ళకి వచ్చిన దగ్గర వాళ్ళందరూ కట్టుకుంటున్నారు. అండ్ రైట్ సైడ్ లో కొన్ని ప్లేసెస్ కూడా ఆ రకంగానే కూలగొట్టినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇదంతా లెఫ్ట్ మ్యాక్సిమం మనం వెళ్తున్నాం చార్మినార్ వైపు కదా, ఈ లెఫ్ట్ లోనే వర్క్ జరిగింది. రైట్ లో కూడా వర్క్ చాలా చోట్ల కనబడుతున్నట్టు కనిపిస్తుంది మనకు. మిగతా వాళ్ళందరూ ఎక్కడిదక్కడ పరదలు వేసేసి వాళ్ళ బిల్డింగ్ వాళ్ళు కట్టుకుంటున్నారు. ఎందుకంటే ప్రైమ్ ఏరియా, కొంతమంది ఇల్లులు ఉన్నాయి ఇందులో, కొంతమంది షాపులు ఉన్నాయి. సో అలా గాలికి వదిలేయలేరు కదా. ఇదిగోండి ఈ బిల్డింగ్ చూసే ప్రయత్నం చేయండి. అటు సైడ్ కూడా చూసుకోవచ్చు మనం క్లియర్గా. ఆ బిల్డింగ్ కూడా ఎంతవరకు కూలగొట్టాలో అంతవరకు అయితే వాళ్ళు కూలగొట్టడం జరిగింది. ఆ లెఫ్ట్ అక్కడిది ఇక్కడిది. అండ్ ఇక్కడ ఒక బోర్డు చదువుదాం, మాట తప్పని రేవంత్ అన్నతో పాత నగరాన మెట్రో పక్క, అవర్ సిటీ అవర్ మెట్రో అవర్ ప్రైడ్. పాత నగర రస్తాపై ఎయిర్పోర్టుకు మార్గ మెచ్చువా మొచ్చువా. తెలుగు ఈ మధ్యలో మొత్తం బుద్ధిగా ఇట్లా అయిపోతుంది. ఇలా మధ్యలో అయితే ఈ బారికేడ్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రైమ్ టైంలో అని కాదు, ఏ టైంలోనైనా మ్యాక్సిమం ఈ రోడ్లు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుంది. వీళ్ళ సీజన్ ఉంటుంది రంజాన్ సీజన్లో, అప్పుడైతే ఇంకా భయంకరంగా ఉంటుంది ట్రాఫిక్. ఇదిగోండి వాళ్ళ బిల్డింగ్స్ వాళ్ళు నిర్మించేసుకుంటున్నారు. అంటే ఇక్కడ వరకు ల్యాండ్ గవర్నమెంట్ ఎంతవరకు అయితే తీసుకోవాలో అంతవరకు తీసుకున్నట్టుగా కనబడుతుంది. మ్యాక్సిమం చాలా చోట్ల ఇలా వాళ్ళు ఫ్రేమ్స్ ఏర్పాటు చేసేసి కట్టెలు పెట్టుకొని అక్కడ వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఇక ల్యాండ్ తీసుకోవాల్సినంతగా తీసుకుంది గవర్నమెంట్. ఇదిగోండి జేసీబీలతోటి వర్క్ జరుగుతుంది. రీసెంట్గా ఒక వీడియో కింద జేసీబీ ఫుల్ ఫామ్ ఏంటంటే చాలా మంది ఆన్సర్ చేసినారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక బ్రో అయితే అన్న నీ దయ వల్ల జేసీబీ ఫుల్ ఫామ్ ఫస్ట్ టైం తెలుసుకున్నా అన్నాడు. రెగ్యులర్గా బాగా కామెంట్ చేసి బాగా బూస్టప్ చేస్తున్నారు ఛానల్ని, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి రైట్ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం అక్కడ కూలగొట్టేసినారు. ఇదిగోండి లెఫ్ట్లో కూడా కూలగొట్టేసినారు. ఇంకా ఇక్కడ అంతా కూలగొట్టాల్సిన అవసరం ఉన్నట్టుంది. ఫ్యూచర్లో ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇదిగోండి కూల్ చేస్తున్నారు. వీడియో కొద్దిగా లెంత్గా ఉంటుంది, ఎక్కడ కూడా కట్ చేయలేదు మీకు, కాబట్టి బోర్ కొడితే మాత్రం 100% స్కిప్ చేయండి. ఐ ఆల్వేస్ గివ్
ఇంపార్టెంట్ టు యువర్ టైం అనమాట. మీ వాల్యుబుల్ టైం. నేనే చెప్తా చాలా సార్లు, బోరు కొట్టే స్కిప్ చేసేయండి అని. ఎందుకంటే టైం చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. ఇదిగోండి ఇదంతా చూడండి, ఒక గ్రౌండ్ లాగా ఏర్పడ్డది మొత్తం. ఇక్కడ అంతా కూల్ చేసినారు ఇళ్ళని, అక్కడ వాళ్ళు నిర్మించుకుంటున్నారు మళ్ళా. ఇదిగోండి ఈ సర్కిల్లో కూడా మొత్తం వెళ్ళిపోయింది. ఇంతమందికి ఇక్కడ పెద్ద హోటల్ ఉండే అనుకుంటా. అండ్ రైట్ సైడ్ లో మొత్తం తీసుకోవాల్సినంత జాగా తీసుకోరు, మళ్ళా మిగతా వాళ్ళ ఇళ్లలో షాపులో నిర్మించేసుకుంటున్నారు. నేను వీడియో తీసి కొంచెం టైం తీసుకొని, కొన్నిసార్లు ప్రైవేట్లు ఉంటుంది అనమాట. అంటే ఇంపార్టెన్స్ని బట్టి, దానికి ఉన్న బజ్ని బట్టి కొన్ని వీడియోలు ఇమ్మీడియట్గా రిలీజ్ చేస్తా, కొన్ని వీడియోలు ఏమో కొంచెం టైం తీసుకొని రిలీజ్ చేస్తా. మీరు అడిగినవి ఆల్మోస్ట్ నా దగ్గర ప్రైవేట్లో ఉండుంటాయి, అది టైం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తా. బట్ ఏ రూట్లో వీడియో కావాలో మాత్రం అడగడం మర్చిపోకండి. ఖచ్చితంగా వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. ఇదంతా కూడా ల్యాండ్ తీసుకోవాల్సినంత తీసుకున్నారు, మిగతాది వాళ్ళ ఇల్లు నిర్మిస్తున్నారు. మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా ఆల్మోస్ట్ తీసుకోవాల్సిన చోట జాగాలు తీసుకున్నారు అండ్ మిగతా వాళ్ళు కట్టేసుకుంటున్నారు. ఇదిగోండి ఇక్కడ కూడా డిస్మెంటల్ అంటే కూలగొట్టేస్తున్నారు. ఇదిగోండి ఈ ప్లేస్ మొత్తం ఫ్రంట్ కూల్ చేసినారు. ఇదిగో రైట్ సైడ్ లో కూడా ఈ సర్కిల్ ఉన్నది కదా, ఈ సర్కిల్లో కూడా కూడగొడుతున్నారు. ఇది కూడా చూడండి లెఫ్ట్ సైడ్ లో. అండ్ ఇటు సైడ్కి వచ్చేసరికి రైట్ సైడ్ లో మనకు ఈ ఫ్రంట్ ఉన్నవన్నీ కూలగొట్టినట్టుగా మనకైతే డీటెయిల్ గా కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ లెఫ్ట్ కూల్ చేసినారు. ఇలా కొన్ని చోట్ల లెఫ్ట్ రైట్ కూల్ చేసినారు, కొన్ని మళ్ళా ఇంకా గ్యాప్లు ఇచ్చినారు, అవి కూడా వర్క్ జరుగుతుండొచ్చు. ఇక అన్న రాంగ్ రూటా ఏ రూటో మరి, మొత్తానికైతే వచ్చిండు. మ్యాక్సిమం నేను లెఫ్ట్ అండ్ రైట్ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఏమో ఒక్క దగ్గర 50 మీటర్స్ దగ్గర అలా ఏమన్నా మిస్ అయ్యిండొచ్చు. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అనే బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అని కొత్తగా యూట్యూబ్లో ఆప్షన్ వచ్చింది ఐప్ అనే బటన్, ఆ ఐప్ను కూడా క్లిక్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ సైడ్ వెళ్ళిపోతే మనకు చార్మినార్, కొంచెం ముందుకు లెఫ్ట్ వెళ్ళి ఇంకా ఎలా ఉంది ఈ రోడ్ అనేది చూసి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడతో వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అండ్ ఓల్డ్ సిటీ మెట్రోకి సంబంధించిన పనుల గురించి మనమైతే ఈ వీడియో కాన్సెప్ట్ మరి ఎక్కడి నుండి వచ్చిందో మీరు చూసినారు. స్టార్టింగ్ సైదాబాద్ నుంచి కంటిన్యూ చేసిన, యాక్చువల్లీ 2 వీడియోలు చేద్దాం అనుకున్నా, బట్ ఎందుకో కంటిన్యూ చేయాలనిపించింది, చేసిన. అండ్ ఇదిగో చూడండి ఇక్కడ కూడా మనకి మొత్తము బిల్డింగ్లు కూల్ చేసినట్టుగా అయితే కనబడుతుంది, డీటెయిల్డ్గా మీరు చూసుకోవచ్చు. అండ్ వీలైతే ఐప్ అని ఉంటుంది వీడియో కిందనే, ఆ ఐప్ బటన్ని ప్రెస్ చేయండి, మీకు అర్థమవుతుంది ఎలా ఐప్ ఇవ్వాలని. ఇదిగోండి ఈ బిల్డింగ్ కూడా, ఆ ఐప్ బటన్ కనుక మీరు ప్రెస్ చేస్తే మన వీడియో బూస్ట్ అయ్యి చాలా మందికి రీచ్ అవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చి ఉంటే స్వాగతం సుస్వాగతం అండి. నా పేరు మోజెస్, ఇంటి పేరు పెట్లోజు. సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు. ఆ బిల్డింగ్ చూస్తున్నారు కదా, రీసెంట్గా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా, ఆ బిల్డింగ్ దగ్గరనే. దీంట్లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వీడియోస్ ఉంటాయండి. ఇంకా చాలా రకరకాల కంటెంట్ కూడా వస్తుంటుంది, వీలైతే చెక్ చేస్తుండండి. నచ్చితేనే, నచ్చకపోతే మాత్రం 100% లైట్ తీసుకోండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా ఆల్మోస్ట్ ఈ రూట్ అంతా ఆయా చోట్లలో వర్క్ జరుగుతూనే వచ్చింది.
అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్ రిలీజ్ చేస్తా అని మరలా ఒకసారి కొత్త వాళ్ళకి చెప్తున్నా. నేను ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ పోతున్న కొద్ది కంటెంట్ కనబడుతుంది కాబట్టి ఎక్కడ ఎండ్ చేయట్లేదు. అండ్ ఎండ్ నోట్ అయితే చెప్పేసిన. ఎండ్ నోట్ చెప్పిన తర్వాత మళ్ళీ మన దగ్గర కొంచెం వీడియో ఉంటుంది అట్లా.